ఏపీలో స్థానిక ఎన్నికల వేడి మెల్లగా రాజుకుంటోంది. ముందుగా జరగనున్న మున్సిపల్ పోరుకి రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీ విషయంలో అధిష్టానాల నుంచి ఇంకా స్పష్టత వచ్చేసిందంట. ఇక వార్డుల విభజనపై దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో స్పష్టత రావడంతో ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కందుకూరు, పొదిలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కోర్టు కేసులపై ప్రభుత్వం దృష్టి సారించిందట. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏకైక మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న ఒంగోలు విషయంలో టీడీపీ, జనసేన మధ్య పీఠముడి పడే ఛాన్స్ ఉందంటున్నారు. మేయర్ పీఠం కోసం రెండు పార్టీలు ఒంగోలు గిత్తల్లా తలబడితే వైసీపీకి అడ్వాంటేజ్ వస్తుందట. అయితే టీడీపీ, జనసేనకు చెందిన ఆ ఇద్దరు నేతలు చేతులు కలిపితే మాత్రం కూటమి విజయం నల్లేరుపై నడకే అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏమ కథ? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. పంచాయతీల కన్నా ముందుగా జరగనున్న మున్సిపల్ పోరుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయట. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీపై ఆయా పార్టీల అధిష్టానాల నుంచి స్పష్టత వచ్చేసింది. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేది క్లియర్ కట్ గా క్లారిటీ వచ్చేసిందంటున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో పార్టీలు తలమునకలై ఉన్నాయని చెబుతున్నారు. కూటమిలో ప్రధానమైన టీడీపీ దూకుడుగా వెళ్తోందని సమాచారం. ప్రకాశం, మార్కాపురం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీ ఉన్నాయి. వీటిలో కార్పొరేషన్ తో పాటు 6 మున్సిపాలిటీలు, 1 నగర పంచాయతీలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను అధికార విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైందని సమాచారం. మొదట మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్లకు, చివరగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్లోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పూర్తయినందున వార్డుల విభజనపై ఉన్న కోర్టు కేసులు పరిష్కారమవుతాయని తెలుస్తోంది. దీంతో వార్డులు, డివిజన్ల సంఖ్య పెరగబోతుంది. ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్ తో పాటు కందుకూరు, మార్కాపురం, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, అద్దంకి మున్సిపాలిటీలతో పాటు పొదిలి నగర పంచాయతీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. దర్శి మున్సిపాలిటీ పాలక వర్గానికి పదవీకాలం పూర్తి కానందున వీటితో పాటు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కందుకూరు మున్సిపాలిటీతో పాటు పొదిలి నగర పంచాయతీ ఎన్నికలకు కోర్టు కేసులు అడ్డంకిగా ఉన్నాయట. కందుకూరులో కొన్ని గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ గతంలో వైసీపీ నాయకులు కోర్టులో పిటిషన్ వేశారు. పొదిలిలో కొన్ని గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు కోర్టుకెక్కారు. కందుకూరులో విలీనమైన గ్రామాల్లో టీడీపీకి పట్టు ఉందట. దీంతో ఆ కేసు పరిష్కారమయ్యాకే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దృష్టి సారించారని టాక్. కందుకూరులో ఆ గ్రామాలు విలీనమైనా కాకపోయినా తాము ఎన్నికలకు సిద్ధమంటూ వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసురుతున్నారట. ఆ సవాలుకు వైసీపీ నేతలు స్పందించక తప్పని పరిస్థితి వచ్చిందంటున్నారు. దీంతో వాళ్లు కేసును వెనక్కు తీసుకుని ఎన్నికలకైనా సిద్ధం కావాలి, లేక ఎమ్మెల్యే సవాల్ విసిరినట్లు ఆ గ్రామాలను తీసివేస్తే తాము సిద్ధమని వైసీపీ నేతలు ప్రకటించాల్సి ఉందట. దీంతో కందుకూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక ఎన్నికలపై టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఎన్నికలు జరగాల్సిన మున్సిపాలిటీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని కూడా ఈ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఇక టీడీపీ ప్రజాప్రతినిధుల సూచనకు అనుగుణంగానే వార్డుల విభజన ఉంటుందని సమాచారం. రిజర్వేషన్లు తేలనప్పటికీ ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థుల కోసం టీడీపీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. ఒంగోలు కార్పొరేషన్ లో మేయర్ సీట్ కోసం టీడీపీ, జనసేన మధ్య ఫైట్ నడుస్తోందంటున్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన దామచర్ల జనార్దన్ ఉండగా జనసేనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒంగోలులో ప్రధాన పార్టీల తరపున వీళ్లే బలమైన నేతలుగా ఉన్నారు. కూటమిలో చెరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తేనే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమికి విజయం నల్లేరుపై నడక అవుతుందని టాక్. వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం కూటమి విజయానికి అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. అయితే ఎన్నికల నాటికి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరకపోయినా ఎవరి పని వారు చేసుకునే విధంగా ఇరు పార్టీల అధిష్టానాలు ఆదేశిస్తాయంటున్నారు. ఒంగోలు కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, జనసేన నేతలు ఇప్పటి నుంచి ఎత్తులకు పెయ్యెత్తులు వేస్తున్నారని సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం, ఒంగోలు ఎమ్మెల్యేగా టీడీపీ నాయకుడే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మేయర్ పదవిని తమ పార్టీకి కేటాయించాలని జనసేన అడిగే సూచనలు కనిపిస్తున్నాయని టాక్. ఈ వ్యూహంలో భాగంగా జనసేన కీలక నేత బాలినేని
పావులు కదుపుతున్నారని సమాచారం. అయితే దీన్ని ముందుగానే పసిగట్టిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కీలకమైన ఉడా చైర్మన్ పదవిని పట్టుబట్టి జనసేన నేత రియాజ్ కు ఇప్పించారని భావిస్తున్నారు. ఉడా చైర్మన్ పదవి జనసేనకు ఇచ్చినందుకు మేయర్ పదవి తమకే దక్కేలా టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నారట. దీంతో ఒంగోలు రాజకీయం రసవత్తరంగా మారిందంటున్నారు. కూటమి పార్టీలో ఇప్పటి నుంచే సందడి నెలకొంటే ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో మాత్రం ఇంకా స్తబ్దత కొనసాగుతుందని టాక్. గత ఎన్నికల్లో ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి పోటీ చేసి ఓడిపోయిన స్థానాల్లోనే ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు తమను సొంత నియోజకవర్గాలకు పంపించాలని అధిష్టానం దగ్గర అర్జీలు పెట్టుకున్నారట. వాళ్లను సొంత నియోజకవర్గాలకు ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప మున్సిపల్ సమరం కోసం యాక్టివ్ అయ్యే సూచనలు కనిపించడం లేదంటున్నారు.